హాయ్ అండి అందరికీ. సరుకుల పులుసు అండి. ఈ సీజన్లో ఇలాంటిది ఒకటి తయారు చేసుకొని ఈవెన్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తినేటప్పుడు వెయిట్ చేసుకున్న చాలా మంచిది హెల్త్కి. ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే ఉన్నాయండి ఇందులో. వామ్, జీలకర్ర, చింతపండు, ఇవ్వండి ఇలాచి, నెక్స్ట్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం అన్నీ మొత్తం ఇలాగా కొద్దిసేపు అని కాదు, ఒక ఎన్నో అవర్స్ నానబెట్టుకొని దీన్ని ఇలాగా మిక్సీ చేసేసుకొని చింతపండు అండి కొద్దిగా మన చేతికి ఉన్న జస్ట్ కొద్దిగా నానబెట్టుకొని పెట్టుకుంటే, సో దట్ ఇది మిక్సీ ఎప్పుడైతే చేసేస్తామో ఆ మిక్సీ వచ్చిన పేస్ట్తో చక్కగా ఆయిల్ వేసుకోనండి. పోపు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయిల్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. వీలైతే ఎండుమిర్చి, కరివేపాకు, కారం, ఉప్పు ఎలాగ వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. సో అది వేసుకొని చేసుకొని తినండి వేడి అన్నంలో. హెల్త్కి చాలా మంచిదండి. అది ఈ సీజన్లో ఈ దగ్గులు కంపల్సరీ వస్తాయండి. మనం స్వీట్ తినేసామని కానీ లేకపోతే ఏదో దీనిగా అవుతుందని కాకుండా హెల్త్కి చాలా మంచిది. ఇలా లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఓకేనా గైస్? ఇలా నానబెట్టి నేను ఇందులోనే చింతపండు పిక్కలేకుండా ఉన్న చింతపండుని వేస్తానండి. ఆల్రెడీ కొద్దిగా నానబెట్టుకున్నా, ఒకవేళ పులుపు సరిపోతుందో లేదో. సో ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్లా తయారు చేద్దాం అనుకుంటున్నా. అయిన తర్వాత చూపిస్తాను. నేను ఇందులోనే సాల్ట్ వేసానండి 1.5, ఈవెన్ మిర్చి పౌడర్ కూడా 1.5 వేసాను, అండ్ కొద్దిగా షుగర్ వేసానండి. కొద్దిగా మరీ స్పైసీగా ఉంటుందేమో అని చెప్పి చిన్న షుగర్ వేసాను. ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారండి పేస్ట్, ఆ స్మెల్ అయితేనండి మామూలుగా లేదు. యాక్చువల్లీ దీనికి ఇలా మనం పోపు పెట్టేసుకొని అది మనం ఏదో పికిల్లా తింటాం కదా, తినేయచ్చు. కానీ కొద్దిగా జ్యూసీగా అయితే ఈ స్పైసీనెస్ ఇది అవ్వకుండా ఉంటుంది, ఘాటుగాను. ఇది మనం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సగం వాడుకొని స్టోర్ చేసుకొని కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం పోపు పెట్టుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మీడియం బాండీ పెట్టుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి స్టోరింగ్ ఫుడ్ కాబట్టి. సో వేసుకొని ఇందులో ఎండుమిర్చి, మినప్పప్పు, వీలైతే జీలకర్ర వేసుకోవచ్చు, ఆవాలు అవన్నీ వద్దండి, వీలైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో పోపు పెట్టుకొని దాని టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో ఎలా వచ్చిందో చూస్తాం. ఓకేనండి? ఇవ్వండి ఇలాగా కరివేపాకు వెళ్ళి నేను ఎక్స్ట్రా వేసుకున్నానండి. ఇందాక ఫైన్ పేస్ట్, అదే మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఈ పోపులో ఇలా వేసి సిమ్మర్లో పెట్టి ఒకసారి ఇలా కలిపేసుకోండి. టేస్ట్ చూసుకోండి. సాల్ట్ నేను చూసా, నాకు ఇంకా పులుపు టేస్ట్ అయితే కొడుతుంది. సో కొద్దిగా ఉప్పు వేస్తాను, కొద్దిగా వాటర్ చల్లుతానండి. మిక్సీలో ఉన్నది చిన్న రెండిపోయింది, సో దాంట్లో వాటర్ వేసి ఇది కలిపి కొద్దిగా వాటర్ వేస్తాను. ఇంకా పులుపు యాడ్ చేయనేమో అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పులుపు ఉంది. కొద్దిగా వాటర్ వేసానండి, జస్ట్ లిటిల్ వాటర్. దాన్ని కొద్దిసేపు ఒక 10 minutes వరకు సిమ్మర్లోనే పెట్టి బాయిల్ చేస్తే ఉడకబెడితే, సో దట్ ఆయిల్ అంతా బయట తేలుతుందండి. లాస్ట్లో లుక్ అయితే మామూలుగా రాదు, టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. ట్రై చేయండి. ఇది అందరికీ తెలుసు మోస్ట్లీ. ఈ సీజన్లో గుడ్ ఫర్ హెల్త్, అంతే, ఏమీ జరగకుండా ఉంటుంది. లాస్ట్లో ఎలా వచ్చిందో మళ్ళీ మాట్లాడుకుందాం. చూసారండి, ఒక 10 minutesలో ఆయిల్ అన్నీ ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చేసిందో. సో ఇప్పుడు జస్ట్ ఇలా కలిపేసి స్టవ్ ఆపేసుకొని వేడి అన్నంలో అప్పడాలు కానీ లేకపోతే ఆమ్లెట్ కానీ ఏవైనా ఫ్రై కర్రీ కానీ
తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. వేడన్నంలో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అంతగా ఇష్టపడలేని వాళ్ళు అలాగే తినేయచ్చండి. చాలా బాగుందండి. స్మెల్ అయితే మామూలుగా లేదు. వీడియోలో కాబట్టి మీకు తెలియదు, నాకైతే టెంప్టింగ్ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా వీడియోస్కి లైక్స్ ఇవ్వండి, షేర్ చేయొద్దు కానీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.